భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో 4వ మ్యాచ్ బుధవారం నుంచి మాంచెస్టర్ లో మొదలవుతుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉండగా మరొక్క విజయం సాధిస్తే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. దీంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ టెస్ట్ లో గెలిచి తీరాలి. ఈ నేపథ్యంలో మాంచెస్టర్ వేదికగా పలు రికార్డులు బద్దలు కానున్నాయి. మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఒక చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకోవచ్చు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఒకవేళ 4వ టెస్టులో భారత్ గెలిస్తే అది మాంచెస్టర్ లో టీమిండియాకు మొదటి టెస్ట్ విజయం అవుతుంది. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ కింగ్ గా నిలిచేందుకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేరువలో ఉన్నాడు. బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై 4 సార్లు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు హాల్ సాధించాడు. మాంచెస్టర్ లో ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొడితే ఇంగ్లాండ్ లో అత్యధికంగా 5 వికెట్ల హాల్ సాధించిన మురళీధరన్ రికార్డు సమన్ చేస్తాడు. ముథయ్య మురళీధరన్ ఇంగ్లాండ్ లో 5 సార్లు 5 వికెట్ల హాల్ సాధించాడు. అలాగే రిషబ్ పంత్ గొప్ప రికార్డుకు చేరువలో నిలిచాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ గా అత్యధిక పరుగులు చేసిన 61 ఏళ్ల రికార్డును రిషబ్ పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డుకు పంత్ 101 పరుగుల దూరంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ పై ప్రస్తుతం సిరీస్ లో రిషబ్ పంత్ ఇప్పటికే 425 పరుగులు చేశాడు. పంత్ మరో 101 రన్స్ చేస్తే 61 ఏళ్ల రికార్డు బద్దలవుతుంది. ఇక ఓపెనర్ గా చరిత్ర సృష్టించేందుకు కేఎల్ రాహుల్ సిద్ధమవుతున్నాడు. కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ పై 1000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 11 రన్స్ దూరంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 11 పరుగులు సాధిస్తే సునీల్ గవాస్కర్ తర్వాత ఇంగ్లాండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఓపెనర్ గా నిలుస్తాడు. అటు ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ను కూడా పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. రూట్ ఇప్పటి వరకు తన టెస్ట్ కెరియర్ లో 37 సెంచరీలు సాధించాడు. వీటిలో 11 సెంచరీలు భారత్ పై వచ్చాయి. స్టీవ్ స్మిత్ కూడా టీమిండియాపై 11 టెస్ట్ సెంచరీలు చేయగా ఇప్పుడు రూట్ మరో శతకం చేస్తే టాప్ ప్లేస్ లో నిలుస్తాడు.